కొద్ది నిమిషాలు ఉన్నాయి కాబట్టి నేను యాక్చువల్లీ నేను సంఘం నడిపించేది ఇంగ్లీష్ చర్చ్ అండి. ఐఎమ్ వెరీ గుడ్ విత్ ఇంగ్లీష్. తెలుగు ఇప్పుడిప్పుడు కొద్దిగా ప్రసంగించడం నేర్చుకుంటున్నాను కాబట్టి ఏమైనా తప్పులు అలా ఇలా ఉంటే మన్నించండి. ఆల్దో ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నప్పటికీ నా ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇంగ్లీష్లో అన్నమాట. ఇంగ్లీష్ చర్చ్ పాస్టర్ కూడా. సో నా ఫ్లూయెన్సీ ఎక్కువ ఇంగ్లీష్లోనే ఉంది. నేను రాసేది కూడా ఇంగ్లీష్లోనే రాస్తాను కాబట్టి మీరు నా భాషను భరిస్తారని అర్థం చేసుకుంటారని నేను నమ్ముచున్నాను. ఒకసారి మనం అందరం ప్రార్థన చేసుకొని మనము ప్రారంభిస్తాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, భూమి ఆకాశాలను సృష్టించిన మా గొప్ప సృష్టికర్త, మా పాపాల గురించి యేసయ్య మరణించి తిరిగి లేచినందుకే నీ వందనాలు. నీ పరిశుద్ధాత్ముని ప్రభువా ముగింపు వరకు అంతం వరకు క్షేమంగా నడిపించడానికి విశ్వాసులైన మమ్ములని నీ ఆత్మ ద్వారా ముద్రించినందుకే నీ వందనాలు. ఈ పాపపు లోకంలో గలిబిలి కలిగిన ప్రపంచంలో ఎలా జీవించాలో మాకు వెలుగుగా నీ వాక్యాన్ని ఇచ్చినందుకే నీ వందనాలు. ఎన్ని దీవెనలు ప్రభువా మేము పొందుకున్నందుకే నీకు మహిమ చెల్లిస్తున్నాము. నాయనా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడమని మేము కోరుచున్నాము. కేవలం వినుమారునే మాత్రమే కాకుండా నీ వాక్యానుసారంగా జీవించడానికి మీరు మాకు సహాయం ఇచ్చాము. ప్రసంగిస్తున్న నన్ను, వినుచున్న సంఘాన్ని మేమందరం నా తండ్రి నీ వాక్యము యొక్క అధికారానికి లోబడి నీ వాక్యానుసారంగా జీవించడానికి మీరు మాకు సహాయం ఇచ్చామని, నీ పరిశుద్ధాత్మ సన్నిధిని, నీ వాక్శక్తిని మాతో ఉంచి నీ నామాన్ని హెచ్చించి సంఘాన్ని మీరు బలపరచమని, ఎవరైనా రక్షణ పొందని వారు ఇక్కడ ఎవరు ఉన్నట్లయితే వారిని రక్షించి నీ యొక్క పిల్లల్ని, శిష్యులని పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మనం అందరము మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన ఉపమానాన్ని మనము ధ్యానిస్తాం. ఉపమానం ఏంటంటే, యేసు ప్రభు కథ రూపంలో ఆత్మీయమైన సత్యాలని చెప్పడమే ఉపమానము అని అంటామన్నమాట. ఈ యొక్క 25వ అధ్యాయంలో సందర్భం ఏంటంటే, దీని ఇంగ్లీష్లో ఒలివెట్ డిస్కోర్స్ అంటారు. అంటే ఒలీవా పర్వతం పైన ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ యొక్క సందేశాన్ని తెలియపరిచినాడు. ఆ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు యెరూషలేములో ఉన్న మందిరము నాశనం అవబోచున్నది అని చెప్పిన తర్వాత యేసు ప్రభు ఒంటరిగా ఏకాంతంగా ఉన్నప్పుడు 24వ అధ్యాయము 3వ వచనం చూసాం మనము. అంటే మీకు సందర్భం అర్థం కావడానికి. దాని తర్వాత మనం 25వ అధ్యాయానికి మనం వస్తాం. 24వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును అని ప్రశ్న అడిగాను. నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలేవి, మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను. ఇది చాలా, వాళ్ళు అడిగిన ప్రశ్న చాలా చిన్నది, కానీ జవాబు చాలా పెద్దది. అంటే 94 వచనాలు జవాబు ఇచ్చినాడు. సుమారు 2000 పదాలు అడిగినాడు. ఈ యుగ సమాప్తి ఎప్పుడు జరుగును, నీ రాకడ ఎప్పుడు జరుగును, దానికి సమాధానం ఇచ్చినప్పుడు. అయితే ఈ యొక్క అంశం ఏంటంటే, ఇవన్నీ ఏం చెప్తున్నానంటే, ఇవి ఎప్పుడు జరుగును అనే దాని గురించి కేంద్రీకరించకుండా యేసు ప్రభు వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారా దాని గురించి ఆయన సమాధానం ఇచ్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్ 24:42 24వ అధ్యాయము 42వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, సమాధానం ఇచ్చుకుంటూ ఇక్కడ ఏమంటున్నాడు అంటే, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మేలుకువగా నుండుడి. అంటే నేను ఎప్పుడు వస్తానో అని మీరు ప్రశ్న అడిగినట్లయితే, ఎప్పుడు వస్తానో అనే దాని గురించి ఎక్కువగా కొన్ని విషయాలు చెప్పినాడు. కానీ దాని గురించి ఎక్కువగా చెప్పకుండా, నేను వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి ఆ విషయాల గురించి చెప్పి, ఎలా ఉండాలా, మేలుకువగా నుండుడి. అలాగనే 24:44వ వచనంలో కూడా మనం చూస్తాం, మీరు 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 అనుకొనిన గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా నుండుడి. ఇక్కడ కూడా చూస్తున్నాం ఏమంటున్నాడు అంటే, సిద్ధముగా నుండుడి అనే విషయం గురించి చెప్తున్నాడు.
సిద్ధంగా ఎలా ఉండాలా అనే దాని గురించి చెప్పినప్పుడు ఇక్కడ 3 ఉపమానాలు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చెప్తున్నాను. ఇక్కడ ఉపమానాలు ఇక్కడ తెలియపరుస్తున్నాను. ఒకటేంటంటే ద పారబుల్ ఆఫ్ 10 వర్జిన్స్, 10 కన్యకల గురించి మాట్లాడుతున్నాడు. దాని తర్వాత ద పారబుల్ ఆఫ్ ద టాలెంట్స్, తలాంతుల యొక్క ఉపమానం గురించి చెప్తున్నాడు. దాని తర్వాత ద పారబుల్ బిట్వీన్ ద షీప్ అండ్ ద గోట్స్, గొర్రెలు మరి ఏమంటారు, మేకలు, గొర్రెలు మరియు మేకల ఒక ఉపమానం గురించి కూడా ఇక్కడ చెప్తున్నాడు. కానీ మన ఒక ఫోకస్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ద పారబుల్ ఆఫ్ ద టాలెంట్స్, తలాంతుల ఒక ఉపమానాన్ని మనం ఇక్కడ చూస్తాము. 25వ అధ్యాయము 14th verse, the Gospel of Matthew chapter 25 from verse 14. 14th verse నుంచి మనం చూస్తాం. ఓకే, 14వ వచనం. పరలోక రాజ్యము ఒక మనిషి కుమారుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును. అతడు తన దాసులను పిలిచి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, మరొకనికి 1 ఎవరి సామర్థ్యము కొలది వారికి ఇచ్చి దేశాంతరము వెళ్ళెను. అంటే ఇక్కడ ఉపమానంలో ఫస్ట్ మనం ఏం చూస్తున్నామంటే డెలిగేషన్, అంటే బాధ్యతను అప్పగించడం అనేది మనం చూస్తున్నాం. ఈ బాధ్యతను అప్పగించడంలో ఇక్కడ ఏముందంటే పరలోక రాజ్యము ఒక మనుష్య కుమారుడు దేశాంతరమునకు ప్రయాణమై, అంటే యేసు ప్రభు మరలా తిరిగి రానే ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. దాని గురించి అది అయ్యేంత వరకు యేసు ప్రభు కూడా మనకు ప్రార్థన నేర్పించినాడు. ఏమని నేర్పించినాడు? నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము జరుగునుగాక. అయితే ఈ దేవుని రాజ్యం వచ్చినప్పుడు, ఈ యొక్క యేసు ప్రభు మరలా వచ్చినప్పుడు, తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఇలాగా మీరు సిద్ధపడింది. ఇంకో రకంగా చెప్పాలంటే యేసు ప్రభు వచ్చినాడు, మన పాప పరిహారం కోసం మరణించినాడు, తిరిగి లేచినాడు, ఆయన వెళ్తున్నాడు, మరలా తిరిగి వస్తున్నాడు. కానీ వచ్చినప్పుడు మీరు ఎలాగా ఉండాలి, ఏ రకంగా తన శిష్యులుగా మీరు జీవించాలి అనే విషయం గురించి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. చాలా మంది ఏమనుకుంటామంటే యేసు ప్రభు నమ్ముకోవడం అంటే 2 విషయాల గురించి ఆలోచిస్తారు. ఒకటి ఏంటంటే నా పాపాలు క్షమించబడ్డాయి, రెండవది ఏంటంటే నాకు పరలోక స్వాస్థ్యం ఉన్నది, నేను చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తాను అనే నిశ్చయత ఉన్నది. పాప క్షమాపణ, అలాగని దేవుని యొక్క రాజ్యము నాకు ఇవ్వబడ్డది. ఈ మధ్యకాలంలో ఏంటంటే దేవుడు నన్ను దీవించాలా, నా కుటుంబాన్ని దీవించాలా, నా ఉద్యోగాన్ని జీవించాలా, నా యొక్క భవిష్యత్తుని దీవించాలా, దాని గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు చాలా తీవ్రమైన విషయాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నానంటే నేను వచ్చినప్పుడు మీ జీవితం గురించి మీరు లెక్కప్ప చెప్పాలి. ఆ ఒక విషయంలో ఏం చెప్తున్నానంటే నేను మీకు బాధ్యతనిచ్చినాను, నేను మీకు అవకాశాలు ఇస్తున్నాను. నేను మరలా తిరిగి వచ్చినప్పుడు, అంటే ఇక్కడ ఏమంటున్నానంటే పరలోక రాజ్యము ఒక మనుష్య కుమారుడు దేశాంతరమునకు ప్రయాణమై, అంటే యేసు ప్రభు ఇప్పుడు పరలోకానికి ఆరోహణమైనాడు, మరలా తిరిగి వస్తున్నాడు. ఈ మధ్యలో మీరు ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఈ మనుష్యుడు ఎవరంటే మనము కనీసం ఇక్కడ మనుష్యుడు, యజమానుడు అనే విషయాలు మనం చూస్తున్నాము. 9 సార్లు వాడబడి ఉన్నది. అంటే ఇక్కడ ఈ మనుష్యుడు లేకపోతే యజమాని ఎవడంటే యేసు ప్రభు. అలాగేనే ఇక్కడ తలాంతులని గురించి చెప్తున్నాడు. ఈ తలాంతులు అంటే చాలా మంది మనం సామర్థ్యం అనుకుంటామండి. తలాంతులు అంటే సామర్థ్యం గురించి కాదు, డబ్బు గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఒక్క డెనారీ, ఆ దినాల్లో డెనారీ ఒక రోజు జీతము. అయితే ఒక తలాంతు ఏంటంటే 6,000 డెనారులు అన్నమాట. అంటే 20 సంవత్సరాలు కష్టపడితే వచ్చే సంపాదన ఒక్క తలాంతు. అంత బాధ్యతను వీరికి అప్పచెప్పడము మనం చూస్తున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే మన భాషలో మనకు అర్థం కావాలంటే సుమారు ఏంటంటే ఒక వ్యక్తికి 50 కోట్లు ఇచ్చినాడు, రెండో వ్యక్తికి 20 కోట్లు ఇచ్చినాడు, మూడో వ్యక్తికి 10 కోట్లు ఇచ్చినాడు అనేది మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఏం గమనిస్తామంటే
చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఈ తలాంతులు అంటే ఏంటి అనే విషయం గురించి మనం ఆలోచించినప్పుడు అది వరాలు కావచ్చు, లేక బాధ్యతలు కావచ్చు, లేక అవకాశాలు కావచ్చు, సమయం కావచ్చు, డబ్బు కావచ్చు, ఇవన్నీ కలిపితే యేసు ప్రభు మీకు ఇచ్చిన ఈ జీవితం మీరు ఎలా వాడుతున్నారో దాని గురించి సాదృశ్యంగా చెప్పవచ్చు. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఈ జీవితం అనేది దేవుడు మనకిచ్చిన వరం. చాలా మంది ప్రభువా నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు వందనాలు, ప్రభువా నాకు ఉద్యోగాన్ని బట్టి నీకు వందనాలు, నా కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు అంటారు. కానీ దీన్ని ఎలా వాడుకుంటున్నాం మనం? ఆయన మహిమ కోసము, ఆయన రాజ్యం కొరకు, ఆయన ఇచ్చిన బాధ్యతని బట్టి మనం ఎలా వాడుకుంటున్నాం అనే విషయాల గురించి చాలా మంది ఆలోచించరు. కాబట్టి ఇక్కడ మనము ఈ తలాంతులు అనే విషయం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, ఇక్కడ 10వ వచనం చూడండి ఒకసారి. ఏముందంటే, అతను తన దాసులను పిలిచి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, మరి ఒకనికి ఎవరి సామర్థ్యము కొలది వారికి ఇచ్చి దేశాంతరము వెళ్ళెను. అంటే ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? ఇక్కడ ప్రతి దాసునికి ఏమున్నాయండి? 2 ఉన్నాయి అక్కడ. ప్రతి దాసునికి సామర్థ్యం ఉన్నది. ఆ సామర్థ్యము చొప్పున వారికి ఏమి ఇచ్చినారు? తలాంతులను ఇచ్చినాడు. అంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన వాడికి ఏమి ఇచ్చినాడు? ఎక్కువ తలాంతులు ఇచ్చినాడు. తక్కువ సామర్థ్యం కలిగిన వాడికి ఎన్ని ఇచ్చినాడు? తక్కువ తలాంతులు మనం మనం చూస్తున్నాం ఇక్కడ. అయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రతి యేసు ప్రభుని విశ్వసించిన ప్రతి వ్యక్తికి సామర్థ్యం ఉందండి. సామర్థ్యం లేని వ్యక్తి అనేవాడు ఎవరు లేరు. అదే కాదు, ఆ సామర్థ్యము చెప్పున బాధ్యత కూడా యేసు ప్రభు ప్రతి వ్యక్తికి ఇచ్చినాడు. మూడవది, ఆ ఒక సామర్థ్యం చెప్పున యేసు ప్రభు బాధ్యతలు ఇచ్చినాడు. ఆ బాధ్యతని బట్టి మనము ఫలభరితంగా జీవించాలనేది మనం ఇక్కడ ఉపమానం నుంచి మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ ఒక పదం ఏం మనం గమనించాలంటే, 14వ వచనంలో ఇక్కడ ఏముందంటే, తన దాసులని పిలిచి తన ఆస్తిని వారికి అప్పజెప్పెను అంట. వారి ఆస్తిని వారికి అప్పజెప్పెను అని చెప్పట్లేదు. తన ఆస్తి వారికి అప్పచెప్పెను. ఒకటి మనం గుర్తించుకోవాలండి, యేసు ప్రభు ఇచ్చిన ఈ జీవితము నీది కాదండి. దిస్ లైఫ్ ఈస్ నాట్ యువర్స్. యు డు నాట్ పొజెస్ యువర్ లైఫ్. ఈ జీవితం నీది కాదు, ఈ సమయం నీది కాదు, నీ కుటుంబం నీది కాదు, నీ ఉద్యోగం నీది కాదు, నువ్వు చేసేది, నువ్వు సంపాదించుకునేది, నీ దగ్గర ఉన్నది ఏది కూడా నీది కాదు. సమస్తము ఆయనకు కలిగినది. ఆయన నీకు అవి అప్పచెప్పెను. తన ఆస్తి, తన ఒక జీవితాన్ని మనకు ఇచ్చినాడని. అయితే ఇక్కడ చాలా మనం గమనించవలసిన విషయం కూడా ఏంటంటే, వారి యొక్క సామర్థ్యము చెప్పున అనేది. అంటే దీని ప్రకారంగా చూసినట్లయితే దేవుడు ఏది కూడా మన సామర్థ్యానికి మించినది బాధ్యత మనకు ఇవ్వడు. అర్థమవుతుందండి? కొంతమందికి చాలా ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు, కొంతమంది వేరే స్థానంలో ఉండొచ్చు. ఏదైనా సరే దేవుడు మనకు ఏ సామర్థ్యం ఉన్నదో ఆ సామర్థ్యాన్ని మనకి ఇచ్చినాడు. ఇంకోటి ఏంటంటే, ఆ సామర్థ్యాన్ని ఎలాగా స్వేచ్ఛగా వాడుకోవాలో అనేది కూడా మనం చూస్తున్నాం. వాళ్ళకి ఇచ్చినాడు అంతే. నువ్వు ఏం చేయాలా, ఏం చేయకూడదు అనేది ఏం చెప్పలేడు. ఈ బాధ్యతను మీకు ఇచ్చినాను, ఈ జీవితాన్ని మీకు ఇచ్చినాను, వాక్యానుసారంగా ఈ జీవితాన్ని మనము ఎలా వాడుకోవాలా అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇంకోటి గుర్తుంచుకోండి దయచేసి, ప్లీజ్ అండర్స్టాండ్. చాలా మంది ఈ జీవితం దేవుడిచ్చినాడు అంటారు, కానీ ఒక విషయాన్ని మర్చిపోతాం. ఏంటంటే, ఈ జీవితం గురించి మనము లెక్క అప్పచెప్పాలి. We have not just received life from God, we are also accountable for the life we have. ప్రతి ఒక్కరండి, మీరు ఎవ్వరైనా కావచ్చు, మీరు ఏం ఉద్యోగమైనా చేయొచ్చు, మీరు టాప్ లెవెల్ కావచ్చు, వైట్ కాలర్ కావచ్చు, బ్లూ కాలర్ కావచ్చు, లేకపోతే మీకు చదువు ఉండొచ్చు, చదువు లేకపోవచ్చు, మీరు ఎవరైనా సరే, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏ హౌస్ వైఫ్,
యు నీడ్ టు అండర్స్టాండ్. మనం ఏం అర్థం చేసుకోవాలంటే we are accountable to God. You are accountable to God. నీవు నీ జీవితాన్ని గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. యేసు ప్రభు రావడం మంచిదే, దేవుడు మనం రక్షించింది మంచిదే, పాపాలు క్షమించబడ్డాయి మంచిదే, దేవుని రాజ్యం మనకి ఇవ్వబడ్డది మంచిదే. కానీ ఒక విషయం మనం మర్చిపోతున్నాము క్రైస్తవులంగా, సంఘంగా. ఏంటంటే యేసు ప్రభు వచ్చినప్పుడు నేను నా జీవితాన్ని గురించి దేవునికి నేను లెక్క అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్పని వారు ఎవ్వరు ఉండరు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, దీని తర్వాత వీళ్ళు ఏం చేసినారండి, ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఈ బాధ్యతను ఇచ్చిన తర్వాత, ఈ తలాంతులు ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఏం చేసినాడు, ఎవరికైతే 50 కోట్లు ఇవ్వబడ్డదో, అంటే మనకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాడు, అతను ఏం చేసినాడు, కష్టపడి ఏం చేసినాడు, దాన్ని రెట్టింపు చేసినాడు. అంటే 50 కోట్ల నుంచి ఎంత అయిందండి, 100 కోట్లు అయినాయి. 100 కోట్లు. 5 నుంచి ఎన్ని తలాంతులు అయినాయి, 10. రెండవ అతను ఏం చేసినాడు, 20 తలాంతులు, 20 crores, అంటే 20 కోట్ల నుంచి ఎన్ని చేసినాడు అన్న, 40 కోట్లు. అంటే 2 నుంచి 4 చేసినాడు. మూడో వ్యక్తి ఎన్ని చేసినాడు, అతని దగ్గరికి వస్తాం మనం. అయితే ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు బాగా చేసినారు, చాలా కష్టపడి సంపాదించినారు. ఈ యొక్క మూడో వ్యక్తిని చూసినట్లయితే 10 కోట్లను ఏం చేసినాడు అన్న, ఏం చేసినాడు, 10 కోట్లను ఏం చేసినాడు, ఎలాగైతే ఇవ్వబడ్డదో అలాగే చేతిలో పెట్టినాడు. 10 కోట్లు ఎంత జాగ్రత్తగా దాచిపెట్టినట్టే దాన్ని చాలా చక్కగా దాన్ని దాచిపెట్టి వచ్చినప్పుడు యజమానునికి 10 కోట్లు ఇక నా పని అయిపోయింది, ఇక నా బాధ్యత అయిపోయింది, ఇచ్చేసినా నీకు అని చెప్పేసి. దాని తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఈ యొక్క 25వ అధ్యాయము 19వ వచనంలో నా ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అనేది మనం చూస్తామండి. ఇక్కడ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ద మాస్టర్ ఆఫ్ దోస్ సర్వెంట్స్ కేమ్ and settled accounts with them. బహుకాలమైన తర్వాత, అంటే ఇంకో విషయంలో చూసినట్లయితే ఈ యొక్క యజమాని ఇంటెన్షనల్ గా, ఉద్దేశపూర్వకంగా చాలా కాలము తర్వాత వచ్చినారు. ఎందుకంటే వీరు ఏం చేస్తారు, ఈ యొక్క బాధ్యతలతోటి, ఈ జీవితంతో, ఈ యొక్క తలాంతులతోటి వచ్చిన తర్వాత. అలాగే మీరు వేరే ఉపమానం కూడా చూసినట్లయితే, ఈ కన్యక ఉపమానం చూసినట్లయితే కూడా అలాగే రాయబడ్డది. 25వ వచనంలో as the bridegroom was delayed they all became drowsy and slept. పెండ్లి కుమారుని రాక ఆలస్యమైనందున వారందరూ కునికి నిద్రించి చుండిరి. అంటే మనకు ఈ లాంగ్ టైం అనేది ఏం చూపిస్తుందండి, యేసు ప్రభు రాకడ తొందరగానే వస్తారు, కానీ ఎప్పుడు వస్తారు అనేది ఎవరికి తెలియదు. ఆ తొందర ఎంత తొందరగా, we have no idea about it. నా ఇక్కడ అర్థం చేసుకోవాలండి, ఇక్కడ సమస్య ఏంటంటే చాలా మంది యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు, యేసు ప్రభు రాకడ ఎక్కడ ఉన్నది, యేసు ప్రభు ఇంకెందుకు సమయం తీసుకుంటున్నారు అనేది. ప్లీజ్ అండర్స్టాండ్, ద ఇష్యూ ఇస్ నాట్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్. సమస్య ఏంటంటే యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో అనే దాని గురించి కాదు. ద ఇష్యూ ఈస్ వెదర్ వీఆర్ రెడీ వెన్ క్రైస్ట్ కమ్స్. మనం సిద్ధంగా ఉన్నామా అనేది. చాలా మంది యేసు ప్రభు వచ్చినప్పుడు మనం అందరం ఎత్తపడతామే కాదండి, మన జీవితాలు కూడా లెక్కప్ప చెప్పాలి, ఆలోచించాలి, భయపడాలి. ఒక రకంగా చెప్పాలంటే మనం ఆయన రాకడ అనేది ఏదో మామూలు కాదు. మనం we have to give an account to God. అయితే ఏమైంది ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి, ఇక్కడ now after a long time the master of those servants came and settled accounts with them. బహుకాలమైన తర్వాత ఆ యజమానుడు తిరిగి వచ్చి దాసుల యొద్ద లెక్క చూచుకొనెను. ఆ పదం నాకు చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం అంటే ఉత్సాహకరమైన పదం అని కాదు, కొద్దిగా ఎలా జీవించాలా అనే తీవ్రత ఇస్తుందండి. ఏంటండి, ఏమనుంది అక్కడ, లెక్క చూచుకొనెను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన వచ్చినప్పుడు ఒక్కొక్కరి లెక్క చూచుకుంటాడు. పాస్టర్లు అయినా సరే, డీకెన్స్ అయినా సరే, మేనేజర్ అయినా సరే, లేబర్ క్యాంప్లో పనిచేసినా సరే, భర్తలైనా సరే, భార్యలైనా సరే, పిల్లలైనా సరే, తల్లిదండ్రులైనా సరే, మీరు ఎవరైనా సరే లెక్క చూచుకొనెను అనే విషయాన్ని గురించి మనము మరచిపోవద్దు.
అంటే ఇది ఏదో భయపడకుండా జీవించాలని చెప్పట్లేను, బాధ్యత పరంగా జీవించాలని చెప్తున్నాను. దిస్ ఇస్ నాట్ టు స్కేర్, ఏదో భయపడాలని కాదండి. అంటే సోమరితనంలో నిద్రించచ్చు అంటే చులకైన స్వభావం కలిగి జీవించకుండా కొద్దిగా దయచేసి మెలకువగా, ఈ కొద్ది దినాలు మనకున్నాయి, కొన్ని సంవత్సరాలు మనకున్నది, మన జీవితం తాత్కాలికమైనది. We are not going to live here forever and we have to be careful about how we live. మనం ఎలా జీవిస్తున్నామో జాగ్రత్తగా ఉండాలి. చాలా మందికి ఒక అపోహ ఏంటంటే అపోహ ఏంటంటే యేసుప్రభు వచ్చినప్పుడు డైరెక్ట్ మనం పరలోకం వెళ్ళిపోతాం. తీర్పు ఉన్నది, లెక్క అప్పచెప్పాలి. దీని గురించి 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం చూస్తామంట. 2 కొరింథీయులకు 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇక్కడ ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డమైనను సరే. మనం అబుదాబిలో ఎలా ఉన్నామో యేసు ప్రభువుకు తెలుసు. కొంతమంది ఎలా జీవిస్తారంటే ఎవరికి తెలియదు అన్నట్టు జీవిస్తారు ఇక్కడ రహస్యంగా. దయచేసి గుర్తించుకోండి, లేఖనం చెప్తుంది అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో, అంటే నీ బాడీ, నీ దేహంలో, ఈ యొక్క ఎర్త్లీ లైఫ్ లో, ఈ లోకంలో దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. మనమందరము న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. We all have to stand before the judgment seat of Christ and give an account of our life. అందరం న్యాయపీఠం ఎదుట నిలబడి మన ఒక జీవితం గురించి లెక్క అప్పచెప్పాలి. ఇదే విషయం మనము ఈ ఉపమానంలో కూడా చూస్తున్నాం. యజమానుడు వస్తున్నాడు, యజమానుడు తిరిగి వస్తాడు. తలాంతులు ఇచ్చిన వారి ప్రతి వ్యక్తి లెక్కప్ప చెప్పాలి. నువ్వు దేహంతో ఏం చేసినావు అనే దాని గురించి లెక్క అప్ప చెప్పాలి. దాని తర్వాత ఏం చూస్తున్నామండి, ఇక్కడ రివార్డ్స్ అనేది మనం చూస్తాం. ఫస్ట్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేసినాడు, ఎటువంటి రివార్డులు ఇచ్చినాడు ఆయన. ఈ యొక్క వచనంలో 25వ అధ్యాయము 20వ వచనంలో రివార్డ్స్, మనం బహుమతులు, ప్రతి వ్యక్తి బహుమతులు పొందుకుంటారు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, అప్పుడు 5 తలాంతులు తీసుకొని దాసుడు మరియు 5 తలాంతులు తెచ్చి ఆయన, నీవు నాకు 5 తలాంతులు ఇచ్చితివి, వాటిని మరి ఒక 5 తలాంతులు సంపాదించితిని అని చెప్పినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, అతని యజమానుడు ఏమన్నా తెలుసా అండి? ఎంత మంచి మాట మనం చూస్తున్నామంటే, బలా నమ్మకమైన మంచి దాసుడు. అంటే ఫస్ట్ బహుమతి ఏం చూస్తున్నాం తెలుసా అండి? అప్రిషియేషన్ అంటే మెచ్చుకొనడము. అది మామూలు విషయం కాదండి. ఇక్కడ ఎవరు మెచ్చుకుంటున్నారు? యజమానుడు. అంటే మన దగ్గరికి వస్తే భూమి ఆకాశాలను సృష్టించిన, సమస్తమును తన చేతులతో చేసిన దేవుడు, ఈ యొక్క రాజుల రాజు, ప్రభువుల ప్రభు, సమస్తము సృష్టి పైన అధికారం కలిగి ఉన్న సృష్టికర్త ఆయన మెచ్చుకుంటున్నాడండి. బల నమ్మకమైన మంచి దాసుడా. ఆయన ఇప్పుడు లేడని నేను విన్నాను. ఇది జస్ట్ అబుదాబి గురించి మాట్లాడుతున్నాం. ఖలీఫా అనే వ్యక్తి మొత్తం ఒకరోజు టెలివిజన్ బ్రాడ్కాస్ట్ అయింది. ఆ టెలివిజన్ బ్రాడ్కాస్ట్ అయినప్పుడు అందరు టెలివిజన్ చూస్తున్నారు. ఎందుకంటే ఆ సెరిమనీ జరుగుతుంది. ఆ సెరిమనీ జరిగినప్పుడు షామ్ని పిలిచి, ఖలీఫా పిలిచేసి, ఐ వాంట్ టు ఆనర్ యూ బిఫోర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ అబుదాబి అని చెప్పినప్పుడు అది మామూలు విషయం అనేది. యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటిజన్స్ ఆఫ్ అబుదాబి అని ఆ మాట అన్నప్పుడు ఎంత అసలు BMW కూడా పనికిరాదు అనమాట. కారు లేకపోతే ఐశ్వర్యం ఏం పనికిరాదు. ఎందుకంటే అందరూ చూస్తుండగా ఖలీఫా షామ్ని మెచ్చుకోవడము లేకపోతే మిమ్మల్ని మెచ్చుకోవడము అది మామూలు విషయం కాదండి. ఇక్కడ ఏమంటున్నారంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ.
ఇద్దరికి ఆ మాట చెప్పినాడు. దాని తర్వాత రెండవ బిరుదు ఏం తెలుసా అండి? ఆ ఒక సృష్టికర్త నోటి నుంచి వచ్చే ఆ ఒక మెప్పు. దాని తర్వాత రెండవది ఏంటంటే 5వ అధ్యాయం మన 21వ వచనంలో ఏం చూస్తున్నామంటే ఇక్కడ నీ యజమానుని సంతోషములో పాలు పొందు మనను. రెండవది ఏంటంటే బిరుదు అది టు ఎంటర్ ఇంటూ ద జాయ్ ఆఫ్ యువర్ మాస్టర్. మనిషి అంతా చేసేది దేనికోసం తెలుసా అండి? మనిషి అంతా కష్టపడి, మీరు కూడా ఇక్కడ ఎందుకు వచ్చారో తెలుసు, అబుదాబికి కూడా మీరు ఎందుకు వచ్చారో తెలుసా అండి? ఎందుకు తెలుసా అండి? కొంతమంది అనుకుంటాం మనం డబ్బు కోసం వచ్చినాము, ఏదో ఒక సంపాదించడానికి. డబ్బు అనేది ఇట్స్ ఎ మీన్స్, అది గురి కాదు. ఎందుకంటే ఆ డబ్బు వలన మీ ఫ్యామిలీకి పోషించుకున్నప్పుడు, లేకపోతే మిమ్మల్ని పోషించుకున్నప్పుడు ఏంటంటే యూ విల్ గెట్ హ్యాపీనెస్. మనిషి అంతా ప్రయాసపడేది హ్యాపీనెస్ గురించి, సంతోషం గురించి, ఆనందం గురించి, సుఖం గురించి. ఇక్కడ ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఏమంటున్నా అంటే నీ యజమానుని సంతోషంలో. మెప్పే కాదండి, అసలు ఈ భూలోకంలో మనం సంపాదించుకోని ఆనందము, ఇది ఎవరి యొక్క ఆనందం అంట? నీ యజమానుని సంతోషములో. ఇది మానవుని సంతోషం కాదు, లోకపు సంతోషం కాదు, దేవుని యొక్క సంతోషము తన ప్రజలకు ఇస్తాడండి. ఇక్కడ ఎంత గొప్ప ఎంత గొప్ప దీవెన మనం ఒక్కసారి ఆలోచించాలండి. ఇది మామూలు సంతోషము కాదు. ఇంకోటి మనం గుర్తించుకోవాలండి, ఇది నిత్యమైన సంతోషం. ఈ యొక్క ప్రపంచంలో మనం ఏ సంతోషము మనం అనుభవించినా కేవలము తాత్కాలికమైనది. ఎంత మంచి తిండి తిన్నా, ఆ ఖలీఫా అయినా సరే, మీరైనా సరే, నేనైనా సరే, నోట్లో ఉన్నంత వరకే రుచి. ఆ నోటి నుంచి ఒక్కసారి దాటిన తర్వాత ఇక రుచి పోయిందిగా. కానీ ఇది ఎటువంటి రుచి, ఎటువంటి సంతోషం ఏంటంటే ఇది శాశ్వతమైన యజమానుని యొక్క సంతోషము ఆయన ఇస్తున్నాడు అనే విషయము మనం చూస్తున్నాం. మొట్టమొదటి ఏం చూస్తున్నామండి? బహుమతులో ప్రశంసం అంటే మెచ్చుకోవడం. రెండవది ఏంటంటే యజమానుని యొక్క సంతోషము. మూడవది ఏం తెలుసా ఇక్కడ? నీవు ఈ చిన్న విషయములలో నమ్మకముగా నుంటిను గనుక నిన్ను అనేక వాటిపైన నియమించెదను. అంటే నీ గొప్ప స్థానము, బాధ్యత అని ఇస్తానని చెప్తున్నాను పరలోక రాజ్యంలో. మేము మన సమయాన్ని ఎలా వాడుకోవాలో అనే దాని గురించి గ్రూప్ డిస్కషన్ చేసినప్పుడు ఒకటి ఏమనిపిస్తుందంటే, మనం ప్రమోషన్ల కోసం ఎంతో ప్రయాసపడతాం కదండి. ప్రమోషన్ రావాలా రావాలా రావాలని ఆ ప్రమోషన్ కోసం ఎంతో కష్టపడతాం. అది కూడా తాత్కాలికమైన ప్రమోషన్ అది. కానీ ఇక్కడ ఏం తెలుసా అండి? దిస్ ఈస్ అన్ ఇంటర్నల్ ప్రమోషన్. అంటే నీవు ఈ చిన్న విషయములలో నమ్మకముగా నుంటివి కనుక, అంటే ఈ భూలోకంలో దేవుడు నీకు ఏ బాధ్యత ఇచ్చినా దాంట్లో నమ్మకంగా ఉంటే నీకు నిత్యమైన ప్రమోషను. ఆయన రాజ్యము స్థాపించినప్పుడు యేసు ప్రభు ఇక్కడ దాని గురించి మాట్లాడుతున్నాడు. యు విల్ బి గివెన్ మోర్. ఒకవేళ లేబర్ క్యాంప్లో ఉండి కూడా నువ్వు నమ్మకంగా యేసు ప్రభు మహిమ కోసం ఆయన వాక్యానుసారంగా నీ జీవితాన్ని వాడుకున్నప్పుడు యు మే బి ఎ ప్రిన్స్. ఒక అతను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎన్ని కోట్లు సంపాదించినా సరే రేపటి దినం ఆయన ఎక్కడో ఉండొచ్చు, నువ్వు గొప్పగా ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైతే ఈ భూలోకంలో నమ్మకంగా ఉంటారో వారికి గొప్ప బాధ్యత ఇస్తానని యేసు ప్రభు చెప్తున్నాడు. కానీ ఇంకోటండి, కేవలం బిరుదులే కాదు, ఇక్కడ ఇంకో సాడ్ విషయం ఏంటంటే శిక్ష కూడా ఉందండి ఎవరైతే నమ్మకంగా లేరో. ఇక్కడ చూస్తున్నాం మనం, అది 24వ వచనంలో అంటున్నాడు ఇక్కడ. తర్వాత ఒక తలాంతు తీసుకొని వాడు, అయ్యా నీవు విత్తని చోట కోయువాడవని, చల్లని చోట పంట కూర్చుకొని వాడవని కఠినలో వాడు నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచి పెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకోమని ఇక్కడ చెప్తున్నానండి. ఇక్కడ నాకు ఇక్కడ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఫస్ట్ ప్రాబ్లం ఏం తెలుసా ఇతనికి? హీ హాజ్ ఎ రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్ మాస్టర్. అందుకోసమే ఇది చాలా ప్రాముఖ్యం అండి. క్రైస్తవ జీవితం సరిగ్గా జీవించాలంటే నువ్వు ఎలా జీవించాలా కంటే ఎక్కువగా నీ దేవుడు ఎవరు నువ్వు తెలుసుకోవాలి. Christian life doesn't begin with practical life. It begins with the doctrine of God. It begins with who God is. He had a misconception. అతనికి
తప్పుడు అభిప్రాయము యజమానుని పట్ల ఉండే ఏమని ఉండే, నువ్వు కఠినవాడు అని నాకు తెలుసు. చాలా మందికి ఇదే అభిప్రాయం ఉందండి. అభిప్రాయాలు మనం దేవుని గురించి ఉంటే నీ జీవితాన్ని సరిగ్గా వాడుకోలేము. ఇక్కడ చూస్తున్నాం, మనం కఠినమైన వాడమని తెలిసి ఈ హ్యాడ్ రాంగ్ అండర్స్టాండింగ్. ఆ కఠినం ఎక్కడికి తీసుకెళ్ళింది? భయం. చూస్తారండి ఇక్కడ భయం. ఇక్కడ చూడండి, నువ్వు కఠిన వాడమని నేను ఎరుగుతున్నావు కనుక నేను భయపడి ఏం చేసినాడు? చాలా మంచి పని చేసినాడు అండి? లేదు. ఇది ఎటువంటి భయం అంటే నెగటివ్ ఫియర్. పాజిటివ్ ఫియర్ ఏంటంటే దేవుడు గొప్పవాడు, దేవుడు నన్ను ప్రేమిస్తాడు అనే ఒక దీర్ఘమైన గౌరవము. అది మంచి భయం అండి. ఇంకోటి సెకండ్ భయం ఉన్నది, అది మన తెలుగు చర్చెస్ లో చాలా ఉంటుంది. ఆ భయం ఏంటంటే తుమ్మినా దగ్గినా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడేమో, లేకపోతే మంచి గుద్దినా దేవుని ఒక ఉగ్రత నా పైన వచ్చిందేమో అని ఈ భయపడుకుంటూ అసలు క్రైస్తవ జీవితాన్ని ఆనందించేవారు, దేవుని ప్రేమను ఆనందించేవారు, దేవుని కనికరాన్ని ఆనందించేవారు. ఇది భయపడుకుంటూ పనికి మాల జీవితం జీవిస్తారు వాళ్ళు. దేవుని భయము ఆరోగ్యకరమైనది కలిగి ఉంటే మనకు మంచిది. కానీ ఆరోగ్యకరము కానిది భయం కలిగి ఉంటే మనకు పనికి మాలిన క్రైస్తవులుగా చేసేదని మనం మర్చిపోవాలి. ఇక్కడ చూడండి, భయపడి ఏం చేసినాడు? తప్పుడు అభిప్రాయం ఉండే దాంతో ఆయన భయపడ్డాడు. ఏం చేసినాడు? అవకాశాన్ని వాడుకోకుండా ఆయన అసమర్థుడిగా జీవించినాడు. మనం ఏం చూస్తున్నాం తెలుసా అండి? ఇక్కడ దాని తర్వాత ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. ఇక్కడ అక్కడేమో ఫస్ట్ ఏమొచ్చింది? బిరుదులు ఏమొచ్చింది? మెచ్చుకోవడము, దేవుని యొక్క ఆనందము. మూడవది మరీ ఎక్కువ బాధ్యత, గొప్ప స్టేటస్ ఆయన రాజ్యంలో ఇచ్చినాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఈ యొక్క 26వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే, అందుకు అతని యజమానుడు వానిని చూచి ఏమని చెప్పినాడు? సోమరిమైన చెడ్డ దాసుడా. సోమరి అయిన చెడ్డ. దయచేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోమరులుగా జీవించకండి మీరు దయచేసి. పనికి మారిన పరిపరతం లేదు. ఏదో ఇందులో ఒక మాట ఉంటుందండి, కావు కుజావు బతి కుజావు అంటే తినడము, గోకడము, పడుకోవడం. నేను ఈ రీసెంట్గా నేను ఒక వ్యక్తికి చెప్పిన, దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో తయారు చేసుకున్నాడు, పశువులాగా జీవించకండి అని చెప్పిన. అంటే పశువులు ఏం చేస్తాయి తెలుసా అండి? పొద్దున లేస్తాయి, తిరుగుతుంటాయి, తింటాయి, పంటాయి. ఇదే పని ఇంకేమైనా చేస్తాను పశువులు? ఏం చేయదు. తినడము, పండుకోవడం, ఎంజాయ్ చేయడం, ఇదే. కానీ మనం పశువులాగా తయారు చేయబడలేము. మనం దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డాం. దేవుడు తన స్వరూపంలో తయారు చేసినాడు, తన కృపలో రక్షించినాడు, మనకు బాధ్యత ఇచ్చినాడు. మనం ఒక బుద్ధి కలిగిన మనుషుల వలె జీవించాలి, కానీ బుద్ధి లేని లెక్క అప్పచెప్పని పశువుల వలె మనము జీవించకూడదు. ఇక్కడ చూడండి ఎంత విమర్శన అనేది మనం చూస్తున్నామండి. ఏం విమర్శన వచ్చింది దానికి? సోమరిమైన చెడ్డ దాసుడా. ఇక్కడ చూడండి, దాని తర్వాత ఏమనంటున్నాడు? ఏం చేసినాడు అక్కడ? ఒకటేమో విమర్శన, రెండవది ఏం చేస్తున్నాడు? మరియు పనికి మారిన ఆ దాసుని వెలుపలి చీకటిలోనికి త్రోసి వేయుడి. ఏమని చూస్తున్నామండి ఇక్కడ? పనికి మారిన అంటే ఏంటంటే సోమరితనం ఏం చేస్తుంది తెలుసా అండి? ఏం చేస్తుంది సోమరితనం అంటే? మీరు అనుకోవచ్చుకుంటున్నారు, నేను కష్టపడుతున్నాను కదండి. నువ్వు ఉద్యోగంలో కష్టపడుతున్నాయేమో, దేవుని కోసం కష్టపడుతున్నావా? డబ్బుల కోసం కష్టపడుతున్నావేమో, సంఘం కోసం కష్టపడుతున్నామా? దేవుని సంకల్పం కోసం కష్టపడుతున్నామా? దేవుని కోసం జీవించాలా అనే దానికోసం కష్టపడుతున్నామా? కేవలం పొట్ట కోసం మనం కష్టపడుతున్నామా? చాలా మంది పొట్ట కోసం కష్టపడే వాళ్ళు సోమరిపోతుల వల్ల కూడా జీవించవచ్చు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ చూడండి, సోమరితనం ఏం చేస్తుంది తెలుసా అండి? ఆత్మీయమైన ఆ చురుకుదనం లేకుండా దేవుని కోసం జీవించాలా, ఈ తాత్కాలికమైన జీవితాన్ని నేను ఆ మయం కోసం వాడబడాలా అని
ఆ ఒక తత్వం లేని వారు ఏం చేస్తారు తెలుసా అని, పనికి మాలిన అని ఉన్నదండి మాట అది. దే వేస్ట్ దేర్ లైఫ్. అందుకోసమే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, దయచేసి మీ జీవితాన్ని వృధా చేసుకోకండి. డోంట్ వేస్ట్ యువర్ లైఫ్ ఇన్ అబుదాబి. దేవుడు ఒకవేళ మిమ్మల్ని ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ మీకు అబుదాబిని తీసుకొస్తే ఏదో దిరంల కోసం కాదండి. దిరం ఈజ్ నాట్ లైఫ్. దిరం మనకు అవసరమే. దినం ద్వారా మనల్ని పోషించుకోవచ్చు, లేకపోతే మన కుటుంబాన్ని మనం పోషించుకోవచ్చు. కానీ అదే సమస్తము కాదు. దానికోసం మాత్రమే మీరు దయచేసి బ్రతకండి. దేవుడు ఒక సంకల్పంతో మీరు ఇక్కడ తీసుకొచ్చినారు. ఆయన సంకల్పం ఏంది? ఎలా వాడుకోవాలనుకుంటున్నారు? ఎలాగ మీ జీవితాన్ని దీవెనకరంగా ఉండాలనుకుంటున్నారు? మీరు ఎక్కడైనా బ్రతకొచ్చండి. అమెరికాలో అయినా సరే, ఇండియాలో అయినా సరే, ఊర్లో అయినా సరే, టౌన్లో అయినా సరే, దుబాయ్లో అయినా సరే, అబుదాబి అయినా సరే, ఎక్కడైనా సరే, మీ యజమాని కోసము, ఆయన మహిమ కోసము, ఆయన సంకల్పం కోసము మనం బ్రతుకుతున్నామా అనే దాని గురించి మనము ఆలోచించాలా. ఆ సోమరితనము ఉన్నట్లయితే పనికి మాలిన జీవితాన్ని మనము తీసుకోవచ్చండి. అయితే ఏమైంది? ఫస్ట్ ఒకటేమో విమర్శన, రెండవది ఏంది? పనికి మాలిన దాసుడు అనే విమర్శన మనం చూస్తున్నాం. దాని తర్వాత ఏం తెలుసా అండి? 28వ వచనంలో అంటాడు, ఆ తలాంతు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులున్న వానికి ఇవ్వండి అని అంటాడు అక్కడ. అంటే ఉన్నది కూడా పోయింది. ఉన్నది కూడా పోయింది. ఈ యొక్క ఉపమానంలో చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏం తెలుసా అండి? ఈ 29వ వచనము చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. ఇది కొంతమందికి అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. దయచేసి ఆ వచనాన్ని గమనించండి. 25, 29 చాలా జాగ్రత్తగా చూడండి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధిగా కలుగును. అంటే ఏం తెలుసా అండి? ఈ లోకంలో, ఈ దేహంలో, ఈ తాత్కాలికమైన జీవితంలో, ఈ కొద్ది బాధ్యతల్లో నమ్మకంగా ఉండేవాడు దేవుని కోసం బ్రతకాలా, ఆయన సంకల్పానుసారంగా జీవించాలా, నా కోసము, నా సంతోషం కోసము, డబ్బు కోసము, అది మాత్రం కాకుండా ఆయన కోసము నేను వాడబడాలనే వాడికి ఇంకోటి గుర్తించుకోండి దయచేసి. ఇది మిషనరీ గురించి మాట్లాడడం లేదు, పాస్టర్ గురించి మాట్లాడడం లేదండి. ఇటువంటి చదివినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, ఎవరు వాడబడతారు, నేను పాస్టర్ కాదు కదా అనుకుంటారు. అంటే మన ప్రతి క్రైస్తవుడు ఆయన జీవితాన్ని సరిగ్గా ఉపయోగించాలి దేవుని యొక్క మహిమ కోసం. అంటే కలిగిన ప్రతి వాడికి, అంటే తన తాత్కాలికమైన జీవితంలో చాలా బాధ్యత కలిగి, బుద్ధి కలిగి, దేవుని మహిమ కోసము ఉపయోగించిన వాడు అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి అతనికి కలిగినది తీసివేయబడును. అంటే ఈ దేవుడిచ్చిన అద్భుతమైన సమయాన్ని, జీవితాన్ని తమ కోసము, తమ జీవితాల కోసము వాడబడి జీవించేవాడు ఉన్నది కూడా ఆ జీవితం పోతుంది. అదే కాదండి, 30వ వచనం ఇంకా ఘోరమైనది. ఏం చూస్తున్నాం తెలుసా అండి? మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపలి చీకటిలో లోనికి త్రోసివేయుడి, అతడు ఎప్పుడును పండ్లు కొరుకుటయు ఉండనన్ను. అంటే ఏం చెప్తున్నాడండి ఇక్కడ? చీకటిలోనికి త్రోసివేయబడును. చీకటి అంటే ఏం తెలుసా అండి? అతనికి ఏం చెప్తున్నాడు తెలుసా అండి? ఇద్దరు నమ్మకస్తులకు నీ యజమాని సంతోషంలోనూ పాల్గొనమని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా అండి? చీకటి అంటే సంతోషం లేదు. ఈ లోకంలో తమ సంతోషం కోసమే బ్రతకాల, దేవుని మహిమ కోసము కాకుండా తమ సంతోషం కోసం బ్రతికే ప్రతి వాడు చీకటిలో వెళ్తారండి. శాశ్వతము చీకటిలో సంతోషం లేకుండా జీవిస్తారు. నేను మనవి చేస్తున్నాను నిన్ను, దయచేసి ఈ మాటలు యేసుప్రభు చెప్పిన మాటలు. భూమి ఆకాశాలు గతించును కానీ నా మాటలు ఇవన్నీ నెరవేర్చబడతాయండి. కొంతమంది విని కూడా లైట్ తీసుకోవడం. నువ్వు ఇప్పుడు లైట్ తీసుకోవచ్చండి. ఆయన ఎప్పుడైతే వచ్చినప్పుడు లేకపోతే చెప్పాలి, అప్పుడు లేకుంటే వేస్ట్ అయిపోయింది, జీవితం అయిపోయింది, సమయం పోయింది. ఇక్కడ ఏమంటున్నారు? చీకటిలో త్రోసివేయబడము. అదే కాదండి, ఇక్కడ ఏమంటున్నాడంటే అతడు ఎప్పుడునూ పండ్లు కొరుకుటై ఉండను. అంటే శాశ్వతము దేవుడు లేకుండా
సంతోషం లేకుండా యజమానుడు ఉండడు, యజమానుడు సంతోషం ఉండదు. ఘోరమైన దరిద్రమైన సంతోషం లేని అంగలార్పులో ఆ వ్యక్తి ఉంటాడని చెప్పేసి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. అయితే కొంతమంది చదివినప్పుడు అనుకోవచ్చు, అరే ఇది రక్షణ కోల్పోవచ్చా, దాని గురించి మాట్లాడుతుందా? ఇది రక్షణ కోల్పోవడం గురించి మాట్లాడడం లేదు. నిజంగా యథార్థంగా రక్షణ పొందినవాడు ఇలా ఉంటాడు. ఈ నామకార్థ క్రైస్తవులుగా జీవించిన వారు మంచిగా వచ్చేసి ఏదో కొద్ది కానుకలు ఇచ్చేసి ఏదో కొద్ది పాటలు పాడి సంఘానికి వచ్చి వెళ్ళిపోయి తమ కోసం బ్రతికిన వారు వాళ్ళు ఏం చూపిస్తారంటే వాళ్ళు ఎప్పుడు రక్షణ పొందలేరు. మీరు ఇక్కడ గుర్తించుకోరండి. ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో, The Gospel of John chapter 15 verse 8. By this my Father is glorified, that you bear much fruit and so prove to be my disciples. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఎందువలన అంటే ఇలాగా ఫలభరితంగా జీవించి తండ్రిని మహిమపరిచినట్లయితే ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అంటే ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభు శిష్యుడు ప్రతి వాడు ఫలభరితంగా ఉంటాడు. ఆ ఫలం రకరకాలు ఉండొచ్చు. కొంతమంది ఎక్కువ ఫలితంగా ఉంటారు, కొంతమంది తక్కువ ఫలితంగా ఉంటారు, నానా రకంగా ఫలించవచ్చు. కానీ ప్రతి వ్యక్తి, ప్రతి శిష్యుడు యేసు ప్రభులో యథార్థంగా జన్మించిన వాడు ప్రతి వ్యక్తి ఫలభరితంగా ఉంటాడని. నామకార్థ క్రైస్తవులు పేరుకు మాత్రమే ఉన్నా నేను దేవుని నమ్ముకున్నాను, యేసు ప్రభు నమ్ముకున్నాను అని చెప్పేవాడు అది నిజమైన క్రైస్తవుడు కాదు, ఫలభరితంగా జీవించడు. అది తన ఫలంలో తెలుస్తుందండి. ఇది రక్షణ కోల్పోవడం గురించి మాట్లాడడం లేదు. నిజమైన రక్షణ పొందిన వాడు ఫలభరితంగా ఉంటాడు, తండ్రి ఆ వ్యక్తి ద్వారా మహిమపరచబడతాడు అనేది. కాబట్టి ఒకటి గుర్తించుకోవాలండి. మనం వాక్యం చదివినట్లయితే ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక కానీ అది ఏం చూస్తుందంటే మనం పూర్వకాలంలో యేసు ప్రభు నమ్మక ముందు వ్యర్థంగా జీవించినాం. మనం జీవితాన్ని పాడు చేసుకున్నాం మన కోసమే, పాపం కోసము, పాప ఆశల కోసం, డబ్బు కోసము, శరీరాశల కోసము, రేత్రాశ కోసము, జీవపు డబ్బు కోసము, దానికోసం జీవించినాం. కానీ యేసు ప్రభు ఆ ప్రతి పాపం గురించి మరణించినాడు. ఎందుకంటే ఆ పాపం నుండి మనం రక్షణ పొంది శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బము ఇటువంటి వారి గురించి మనం జీవించకుండా ఫలభరితంగా దేవుని యొక్క మహిమ కోసమే జీవించాలనే ఉద్దేశంతో యేసు ప్రభు మన పాపాల గురించి మరణించి తిరిగి లేచినాడు. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే ఏం తెలుసా అండి? కేవలం పాప క్షమాపణ పొందుకోవడమే కాదు, కేవలం పరలోక రాజ్యం వెళ్తున్న నిశ్చయత దానికోసమే కాదు. మరి యొక్క చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఫలభరితంగా జీవించాలి. I have to use my life for His glory. ఈ ముగింపు దగ్గరికి వచ్చినప్పుడు ఈ 3 రకాల ప్రజల గురించి నేను చెప్తానండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క 3 మనం చూసినట్లయితే ఫస్ట్ ఏంటంటే పీపుల్ హూ ఎక్సెల్ ఇన్ దేర్ క్రిస్టియన్ లైఫ్. అంటే తమ జీవితంలో అభివృద్ధి కలిగిన క్రైస్తవులు. అభివృద్ధి అంటే బంగాళాలు ఉంటారు, పెద్ద పెద్ద కాళ్ళు ఉంటారు, ఆ అభివృద్ధి గురించి మాట్లాడడం లేదు. ఎటువంటి అభివృద్ధి అంటే దేవుని మహిమ కోసమే జీవించడంలో అభివృద్ధి కలిగి ఉంటారు అన్నమాట. అంటే దాని అర్థం ఏం తెలుసా అండి? వాళ్ళు సంఘంలో చురుకుగా ఉంటారు. సంఘంలో చురుకుగా ఉన్న ప్రతి వ్యక్తి దేవుని మహిమ కోసం ఫలభరితంగా ఉంటారండి. కొంతమంది వస్తారండి, మంచిగా వచ్చి కుర్చీల మీద కూర్చోండి, దాన్ని మంచి వామం చేసి వెళ్ళిపోతారు. చర్చికి వెళ్దామంటే టిక్ అయిపోయింది, ఈ సండే వెళ్ళినా. ఏం చేస్తారు సంఘం కోసం? ఏమైనా చేస్తే కొన్ని కానుకలు ఇస్తారు, అయిపోతారు, అంతే. అదే అండి అసలు సంఘంలో మీరు వాడబడుతున్నారా? సంఘాన్ని మీరు ప్రేమిస్తున్నారా? సంఘాన్ని మీరు సేవ చేస్తున్నారా? దేవుడు సంఘంలో ఎందుకు పెట్టిందంటే ఏదో ఆదివారం పూట ముఖం చూపించి వెళ్ళిపోవడం కాదు. సంఘాన్ని ప్రేమించడము, సేవించడము ద్వారా మీరు దేవుని మహిమపరుస్తారు. మీ యొక్క జీవితం ఫలభరితంగా ఉంటుంది. వెళ్ళండి మీ పాస్టర్ గారికి అడగండి, ఏ రకంగా నేను మీకు సేవ చేయాలి, ఏ రకంగా సంఘం వాడబడాలి. కేవలం ఆదివారం పూట వచ్చి పోకండి దయచేసి. ఎవరైనా కూర్చొని పోగలరు. కూర్చొని పోవడంలో గొప్ప సంఘాలు కాదు. సంఘానికి సమర్పణ కలిగి సేవ చేయడమే
గొప్పతనం అండి. ఇటువంటి వాళ్ళలో మీరు ఎటువంటి వాళ్ళంటే అవిశ్వాసులతో సువార్త పంచుకునే వాళ్ళు. తమ జీవితాన్ని దేవుడు నన్ను అబుదాబిలో ఎందుకు పెట్టినాడు ఒకటి తెలుసా అండి? మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది సువార్త అయినారు. ఇక్కడ అబుదాబి లాంటి వాళ్ళు వచ్చేటప్పుడు వేరే వేరే రకరకాలుగా రాష్ట్రాలు కలిగిన వారు లేకపోతే అక్కడిక్కడ వస్తున్నారు. మీరు మిషనరీలు అండి. ఇక్కడ మిమ్మల్ని దయచేసి ఏదో ఒక కంపెనీ కోసం వచ్చినట్టు కాదు. గాడ్ హ్యాస్ కెప్ట్ యు యాస్ ఎ మిషనరీ ఇన్ అబుదాబి. వై? సో దట్ యు కెన్ షేర్ ద గాస్పెల్ విత్ అన్బిలీవర్స్. అక్కడ వినని వాడు, అక్కడ అవకాశం లేని వాడు ఇక్కడ మీ నోరు విప్పి మీరు సువార్త చెప్తే మీరు మీ జీవితాన్ని తన మహిమ కోసం వాడుతున్నారు. వీళ్ళు ఎటువంటి వారండి? వాళ్ళ జీవితాలని వేరే ఒక్క జీవితాల్లో దారిపోస్తారు. వాళ్ళు ఎలాగ సాయం చేయాలా, ఎలాగ వీళ్ళని శిష్యులను చేయాలా, ఎలాగ వీళ్ళని పెంచాలని చెప్పేసి వాళ్ళు దేవుని యొక్క పరిచయం కోసం వాళ్ళు నిలబడతారు. వాళ్ళు అలాగనే సత్కార్యములో వాళ్ళు ఎదిగిన వారై ఉంటారు. అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అండి. కొంతమంది ఉంటారు. ఫస్ట్ ఏంటంటే పీపుల్ హు ఎక్సెల్, అభివృద్ధి పొందుతారు. కొంతమంది ఏంటంటే దోస్ హు అబ్యూజ్ అండ్ డూ రాంగ్. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని, కొంతమంది వస్తారు అబుదాబి లాంటిది, వచ్చి వ్యభిచారంలో జీవిస్తారు, ఇల్లీగల్ కనెక్షన్లు పెట్టుకుంటారు, దొంగతనాలు చేస్తారు, అపనంగా ఉంటారు, అన్ని విచ్చలవిడిగా జీవిస్తారు. వాళ్ళు కేవలం సంఘానికి రావచ్చేమో కానీ వాళ్ళైతే అవుట్ లిస్ట్ నుంచి. ఎందుకంటే వాళ్ళు నిజంగా పశ్చాత్తాపం పొంది యేసు ప్రభు నమ్ముకున్న ప్రజలు కాదు. ఒకవేళ అలాంటి వారు ఇక్కడ ఇటువంటి దేశానికి వచ్చి తాగడంలో, తినడంలో, తందనాలు ఆడడంలో, ఈ యొక్క లోక ఆశల్లో, ఈ యొక్క వ్యభిచారంలో, ఇటువంటి భయంకరమైన శరీర ఆశల కోసం బ్రతికిన వారు ఇక్కడ ఉన్నట్లయితే దయచేసి నేను మీకు మనవి చేస్తున్నాను. సమయం తక్కువ ఉన్నది. ఈ ఆనందాలు ఎక్కువ రోజులు ఉండేది. తొందరగా మీ జీవితం ముగించబడుతుంది. పశ్చాత్తాపం పొంది ఈ రోజు ఈ సమయంలో పశ్చాత్తాపం పొంది దేవుని యేసు ప్రభు దగ్గరికి వచ్చి మీరు మీ జీవితాలని సమర్పించండి. నమ్మండి, ప్రభు నా పాపాలు క్షమించుము, నన్ను మార్చుమని చెప్పండి. ఆయన మిమ్మల్ని మార్చే సమర్థుడై ఉన్నాడని. ఆయన మార్చగలడు. మిమ్మల్ని తిరస్కరించే వ్యక్తి కాదని, మార్చగలడు. దుర్వినియోగం చేసుకోనకండి. కానీ సంఘంలో చాలా మంది ఎవరు తెలుసా అండి? తక్కువ మంది సంఘంలో ఉన్నవారు, తక్కువ మంది వారు అభివృద్ధి కలిగిన వారు ఉంటారు. అంటే దేవుని కోసం జీవించాలి, ఆ సంఘాన్ని సేవ చేయడము, మిషన్స్ కోసం నిలబడము, సువార్త చెప్పుకోవడం తక్కువ మంది ఉంటారు. ఈ దుర్వినియోగం చేసుకునే వారు కూడా తక్కువ మంది ఉంటారండి. ఈ యొక్క వైచావరంలో, తాగి తందనాలు ఆడడంలో తక్కువ మంది ఉంటారు. చాలా మంది సంఘంలో ఒక పాస్టర్గా చెప్తున్నాడు. ఎటువంటి వారు తెలుసా అండి? ఏమి చేయరు. అంటే ఇక్కడ మూడో వ్యక్తితోటి మీరు చూసినట్లయితే ఏమైనా పాపాలు ఏమైనా చేసినని ఆ ఒక తనాన్ని తీసుకున్నాడు. ఈ 10 కోట్లు తీసుకొని ఈ తప్పిపోయిన కుమారుడు వల్ల వ్యభిచారం పైన, లోకాశాల పైన ఖర్చు పెట్టినాడా? ఏం చేయలేడా? భద్రంగా దాచి డీసెంట్ క్రిస్టియన్స్ అన్నమాట. డీసెంట్, మంచిగా వస్తారు, డీసెంట్ ఉంటారు, ఎవరికి హాని చేయరా, ఎవరికి మంచి కూడా చేయరు. డీసెంట్ లైఫ్. నేను తాగుతున్నానా, అందనలు ఆడుతున్నానా, అవన్నీ చీప్ స్టాండర్డ్స్ అని. అసలు దాని గురించి మాట్లాడదు కూడా. అసలు మన స్టాండర్డ్ హై. వీళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ దోస్ హు డూ రాంగ్, దే ఆర్ దోస్ హు డూ నథింగ్. తప్పు చేసే వ్యక్తులు కాదు వీళ్ళు. కేవలం వచ్చి డీసెంట్గా కూర్చొని డీసెంట్గా వెళ్ళిపోతారు, డీసెంట్గా జీవిస్తారు, డీసెంట్గా చనిపోతారు. అక్కడ వచ్చినప్పుడు మాత్రము నా జీవితం ఎంత చక్కగా కాపాడుతున్నా తెలుసా ప్రభు, నేను తాగలేను, తందనాలు అయ్యలేను, ఏం చేయలేను, ఎట్లిచ్చినా అట్లనే ఇచ్చేస్తాను. అలాంటి జీవితం కాదు. అటువంటి వారు చాలా మంది ఉన్నారు. నేను ఖచ్చితంగా చెప్తాను. మీ పాస్టర్ గారిని అడిగితే ఆయన కూడా చెప్తారు. చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా. డీసెంట్ పీపుల్, వాళ్ళే డేంజరస్ అంటే. సంఘం నష్టపోయేది వారి వలననే, దేవుని మహిమకు రాకపోవడము వారి వలనే. ఈ తందనాలు అందరూ లోకం ఉంటారండి. వాళ్ళందరూ డీసెంట్ వాళ్ళే ఉండి ఏమి చేయని వారు సంఘంలో ఉంటారు. దేవుడు మీకు ప్రేమించి కనికరించి హెచ్చరిస్తున్నాడు. ఆ మూడో దాసును అని మీరు జీవించకండి. డోంట్ బీ ఎ ఉమెన్ అండ్ ఎ మ్యాన్ హూ డూ నథింగ్. అంటే దేవుని కోసం ఆశ లేదు, చురుకు లేదు, చురుకుదనం మంట లేదు, దేవుని కోసం వాళ్ళ వలన ఆకాంక్ష లేదు. ఎప్పుడు చూసినా ఇంటి గురించి, ఉద్యోగం గురించి, డబ్బు గురించి, సుఖం గురించి. దేవుని మహిమ ఆయన రాజ్యం ఆయన నీతి ప్రాధాన్యమైనది కాదు.
నేను చెప్తున్నానండి, దయచేసి ఇది చాలా భయంకరమైనది. సోమరితనం అనేది, సోమరి అంటే తెలుసా అండి? సోమరి అంటే సోమరిగా ఉన్నవాడు ఫస్ట్ ఏంటంటే ఆశ ఉండదండి, డెడ్ అని. ఏం చెప్పినా ఏం చేసినా అసలు ఆకలి, ఆశ, మంట అనేది ఉండదండి. సోమరితనంలో ఆ ప్యాషన్ ఉండదు. We have to be burning Christians. మండుచున్న పొదవలే మండే క్రైస్తవులుగా ఉండాలి. మొండి క్రైస్తవులుగా కాదు, మండే క్రైస్తవులుగా ఉండాలి. ఆ ప్యాషన్ ఉంటేనే యాక్షన్ ఉంటుంది. ఆ ప్యాషన్ లేకపోతే యాక్షన్ ఉండదండి. ఒకవేళ మీ భర్త ఉన్నట్లయితే మీ భార్య ఏం చెప్తానండి, మా దేవుని పట్ల ఎంత మంటున్నదో తెలుసా అండి నా భర్తకు, దేవుని పట్ల నా భార్యకి ఎంత మంటున్నదో తెలుసా అండి. సంఘంలో పాస్టర్ అరే ఈ బ్రదర్ చూసినప్పుడు, ఈ సిస్టర్ చూసినప్పుడు కొంతమందిని చూస్తానండి, అసలు వాళ్ళ ఉద్యోగంలో ఉన్నారు, వాళ్ళది చాలా, కొంతమంది హౌస్ వైఫ్ ఉంటారు మా సంఘంలో, కొంతమంది ఏం మంట ఉంటుందో తెలుసా అండి. వాళ్ళని చూస్తే ఎంత సంతోషం ఇస్తుందో. దేవుని కోసం జీవించాలా, వాళ్ళ హౌస్ వైఫ్ ఉన్నా వాళ్ళ జీవితం ఆయన మహిమ కోసం వాడబడాలా, వాళ్ళు ఉద్యోగం చేసినా దేవుని మహిమ కోసం నేను జీవించాలా, సంకల్పానుసారంగా జీవించాలన్నప్పుడు ఎంతో ప్రోత్సాహకరం ఉంటుందండి. దయచేసి మీరు గుర్తుంచుకోండి, రెండు మాటలు ఏంటంటే యేసుప్రభు వచ్చినప్పుడు ఎవ్వరు ఇక్కడ తప్పించుకోలేరు. రెండు. ఒకటేమో బలా మంచి దాసుడా, బలా నమ్మకమైన దాసుడా, నీ యొక్క యజమాని సంతోషంలో ప్రవేశించుడి అనేది కొంతమంది కాదు. మరికొంతమంది సోమరి వాడైనా పనికి మారిన చెత్త దాసుడా ఇంకోరు ఉంటారు. నా ప్రశ్న ఏంటంటే మీరు ఎటువంటి మాటలు వినాలనుకుంటున్నారు? ఈ రెండు దాసుల మండల సాక్ష్యం వింటారా, లేకపోతే మూడో వ్యక్తి? ఎవ్వరు తప్పించుకోలేడని నేను చెప్తున్నాను. నేను కూడా ఉంటాను లైన్లో. మీరు అంటారు కదా బ్రదర్, మీరు ప్రీచింగ్ చేసినారు కదా Matthew 25, యేసు ప్రభు చెప్పినట్టు చెప్పవచ్చు. అరే సోమరుడు అని అరే మీరు ప్రీచింగ్ చేసిన చెప్పొచ్చు. మీరు కొంతమంది ఏం చేయాలన్నా ప్రీచింగ్ చేసినారంటే జీవించలేదు తోడేగా. మీరు బాధపడచ్చు, విన్నవారు మీరు బాధపడచ్చు, చెప్పేవాడు నేను చెడిపోవచ్చు. కానీ అందరము దేవుని ఎదుట నిలబడి లెక్క అప్పచెప్పాలా. కాబట్టి నా ఆశయం తెలుసా అని, మీ పాస్టర్ గారి ఆశ నేను నమ్ముతున్నాను. మీరందరూ ఆ మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలని. బలా నమ్మకమైన దాసుడా, దేవుడిచ్చిన జీవితాన్ని, తలాంతులని, డబ్బులని, సమయాన్ని, సమస్తమును ఆయన మహిమ కోసము, ఆయన రాజ్యం కోసం మీరు వాడబడినారు. దానికోసమే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినారు. ఆయన మనకు సహాయం చేయగలరు. మనం అనుకోవచ్చు ఇవన్నీ చూసినప్పుడు ఇట్లా బ్రతకగలము. మనం బ్రతకలేము కాబట్టి యేసు ప్రభు చనిపోయినాడు. మనం బ్రతకడానికి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాడు అంటే మనకు ఆ సామర్థ్యం ఇచ్చినాడు యేసు ప్రభు. కాబట్టి దయచేసి ఈ సమయంలో మనం ప్రార్థన చేస్తాం. అడుగుదాం, అందరం లేచి నిలబడి మనం ప్రార్థన చేస్తాం.